గార్డియన్గా మీ పేరు పెట్టనండి. అయితే ఇదే ఫైనల్ మాట? అవునండి. అయితే మా పేర్లైనా పెట్టమ్మా. మీరు అడగడం ఎలా ఉందో తెలుసా అండి? ఎలా ఉంది? పెంపుడు కుక్కకి పాచిపోయిన అన్నం లేకపోతే గజ్జి కుక్క వచ్చి పరవన్నం అడిగిందంట. అలా ఉంది. మమ్మల్ని గజ్జి కుక్క అంటావా? ఏయ్, నన్ను పెంపుడు కుక్క అంటావే? పోనీలే, ఎంత కాదనుకున్నా నా మనవరాలే కదా అని ఊరుకుంటుంటే నోటికొచ్చినట్టు మాట్లాడతావా? పోవే పోవే, బయటికి పో. దాంతో మాట్లాంటే ఉసే శిరీష త్వరగా బయటికంటే. మీ అమ్మ కడుపులో మాడ. గంట మంది నన్ను కదే, దీన్ని మీరు కదే, నేనే బయటపెట్టుకుంటా. నేను ముందే ఊహించాను మీరిలాంటి అదవ పని చేస్తారని. గీతను బయటికి గెంటేశారని రాజశేఖర్ గారికి తెలిస్తే మీ తలకాయలతో ఫుట్బాల్ ఆడుకుంటారు. ఫ్రీగా ఎలా ఆడుకుంటారు? డబ్బులు ఇచ్చి ఆడుకోమనండి. దేనికి? మా తలకాయల్ని. ఛీ, పిసినారుదానా. మర్యాదగా గీతని ఇంట్లోకి తీసుకెళ్ళు, లేకపోతే ఇప్పటిదాకా నువ్వు నొక్కేసిన డబ్బుని వడ్డీతో సహా వసూలు చేస్తాను. అమ్మో వద్దులే. రాజశేఖర్ గారు వచ్చి చెప్పే వరకు గీత నీ దగ్గరే ఉంచుకో. ఉంచుకోక చేస్తానా? ఉంచుకోటానులే. చెప్పమ్మా గీత, గార్డియన్గా ఎవరి పేరు పెట్టమంటావు? కంచక్క